కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందులకి వినోదాలకి ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు చేసేటువంటి చర్యలకి సంబంధించిన విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. మీరు అనుకున్న దానికన్నా 1,00,000 రెట్లు శత్రుత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. మీరు తక్కువ అంచనా వేసి భంగపడవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం ఏర్పడుతుంది. కొంతమంది విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు. వాళ్ళ విషయం ఏంటిది, వ్యవహారం ఏంటిది, మనం వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాము, వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతారు, ఉన్నత స్థితిని అందుకోగలుగుతారు, వాళ్ళతోటి మన జీవితం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నటువంటి కొన్ని ఆలోచనలు, కీలకమైన సమావేశాలు, చర్చలతోటి ఈ వారం ముగుస్తుంది. ఈ వారం విద్యార్థులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి విధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యోగాలకి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎంతో శ్రమించి కష్టపడ్డాను కాబట్టి ఇటువంటి ఫలితం నాకు దక్కింది అన్నటువంటి ఒక మానసిక ధైర్యాన్ని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నా శక్తి సామర్థ్యాలతోటి సంపాదించుకున్నటువంటి ఈ స్థితికి ఎవరు బాధ్యులు కారు, ఎవరి ప్రమేయం లేదు, ఎవరి సిఫార్సులు అక్కర్లేకుండానే మంచి స్థానంలో నేను స్థిరపడగలిగాను అన్నటువంటి ఒక భావన కలిగి ఉంటారు. కన్యారాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు స్వామివారికి అభిషేకం జరిపించండి. ఆ జలాల్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతోటి, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. మంచి ఫలితాలను అందుకుంటారు. పసుపు రంగు పువ్వులతోటి, హరిచందనంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయండి. దీని ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. క్రమేణి ఒక పద్ధతి ప్రకారం చేసిన ఎడల మంచి ఫలితాలని, ఒక రాజయోగాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు.